ఏంట్రా నందు ఏంటిది? వీటిని చీరలు అంటారు, వీటిని బ్లౌజులు అంటారు. ఇలా మోసుకెళ్తే నిన్ను చవట అంటారా? కడుపుతున్న పెళ్ళడానికి ఈ మాత్రం చేపొస్తే నన్ను ఎదవ అంటారు. ఇంట్లో ఉన్న మిగతా ఆడవాళ్ళంతా గాడిదలు కాస్తున్నారు అంటారు. ఒరేయ్, ఈ చివరి మాట అయితే నిజమేనంటాన్రా. అంటే నువ్వు కడుపుతో ఉన్నప్పుడు నీ కాళ్ళు కూడా నొక్కాను కదా. నానా నువ్వు దేవుడివి కాదు వసుదేవుడివి. ఏమిట్రా కూసావు? అంటే నా మనవరాలు గాడిదేనా నీ ఉద్దేశం? వామో నానా డ్రాగన్ రీ ఎంట్రీ ఇచ్చిందిగా. పొద్దున్నే నాకు కోటింగ్ ఇచ్చిందిరా, ఇప్పుడు నీకివ్వటానికి ఎంట్రీ ఇచ్చింది. 4 రోజులు నేను రామేశ్వరం వెళ్లేసరికి వానపాములు బుసకొట్టడం మొదలుపెట్టే. నువ్వు రామేశ్వరం వెళ్ళినా మాకు శనేశ్వరం తప్పలేదు. ఆపండి, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఏంటండి, వింటున్నాను కదా అని అంటూనే ఉన్నారు. ఒరేయ్, పెళ్ళం చీరలు లంగాలు మోసుకెళ్లే దద్దమ్మ, దాని కడుపొచ్చినప్పటి నుంచి నువ్వు నొప్పులు పడ్డం మొదలు పెట్టావు. అదేమిటని అడిగితే నా ఇష్టం అండం. మగాడంటే మొగుడంటే మా రాజారావులా ఉండాలి, పుల్లా ఉండాలి. నూరిప్తే రాజారావు రామకృష్ణ ఇంకో పేరే తెలియదా నీకు? మధ్యలో ఈ రామకృష్ణ ఎవర్రా? ఏదో ప్రాస కోసం వాడానన్నా. చిచిచి, ఇవి మీరెందుకు తీసుకొచ్చారండి? నేను వెళ్ళి తెచ్చుకునేదాన్ని కదా. ఏంటి ఇన్ని మెట్లెక్కుతావా? అలసిపోవు. అబ్బో, అపరూపాల బిడ్డ పుడితే పట్టుబట్టి పట్టుగుడ్డతో చెడ్డీ కుట్టించాడంట నీలాంటోడే. లోకంలో నీ పెళ్ళామే నీళ్ళోసుకోలేదు, అందరూ మోస్తూనే ఉన్నారు, కంటూనే ఉన్నారు. అయినా ఇదేం కోటీశ్వరుడు బిడ్డేం కాదుగా. అమ్మమ్మ, దాన్ని ఎందుకంటావే? దాని తప్పేం లేదు పాపం. ఇదిగో మొత్తం ఈ సన్నాస్ గడి దగ్గరే ఉంది. ఈ ఇంట్లో మగోళ్ళంతా సన్నాసులేగా, అలా తయారు చేయాలని చూస్తున్నారు మీ ఇద్దరు. అమ్మ మీనాక్షి, ఈ ముసల్దాని మాటలు నువ్వేం పట్టించుకో మాకు. మీ అమ్మా నాన్న నిన్ను తీసుకుని వెళ్ళటానికి వస్తున్నారంట కదా. అవును మావయ్య. నేను ఎప్పుడో బట్టలు సర్దేశానన్నా. ఇందాకే నా బట్టలు పెద్దమ్మి బట్టలు అన్ని సర్ది బ్యాగ్ లో పెట్టేశాను. నీ బట్టలెందుకు? పెద్దమ్మి డెలివరీ అయ్యేదాకా నేను కూడా అక్కడే ఉండాలి కదా. రే సిగ్గులేనోడా, వాళ్ళు తీసుకెళ్లేది సీమంతానికి రా, ప్రసవానికి కాదు. మగమంత్రపు సానిలాగా నువ్వెళ్ళి అక్కడుంటానంటావేంట్రా? అత్తారింటికంటే చాలు కొత్త పెళ్లి కొడుకులా ఎగేసుకుంటూ వెళ్ళిపోవడమేనా? నీ గోలాపో. అమ్మ మీనాక్షి, అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు? రేపు ఉదయం 11 గంటలు అవుతుందంట మావయ్య. ఎవరెవరు వస్తున్నారు? అమ్మ, నాన్న, వరుదిని. వరుదిని వస్తుందా? వరుదిని వస్తుందా? వరుదిని వస్తుందా? ఏమిటి, వరుదిని వస్తోందా? అదొచ్చేది ఈ ఇంటి కోడలుగా కాదు, నా చెల్లెలిగా. నిజంగానే వరుదిని ఇక్కడికి వస్తుందా? అవునత్తయ్య, రాత్రి ఫోన్లో మాట్లాడాను. అందరికందరూ ఈ ఇంటి గడప తొక్కితే చొప్పుచ్చు కొట్టండి అన్నట్టు మాట్లాడారు. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు? నువ్వు నోరు మూస్తావా? మనం చేసిన పనికి జీవితంలో వాళ్ళు మన ముఖాలు కూడా చూడకూడదు. పిల్లనిచ్చారు కదా అని దిగొస్తున్నారు, వస్తున్నారు కదా అని దిగొచ్చారనుకోకు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నానా, ఇది మా అత్తని గాని మామని గాని వరోదిని గాని ఒక్క మాట అన్న ఊరుకునేది లేదు. దబ్బనంతో నోరు కుట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి ఇంటి ముందు దిష్టి బొమ్మలా వేలాడదీస్తా దీన్ని. రేయ్, నోరు అయ్యో, ఏంట్రా నీ అత్త మామ బోడి గొప్ప? ప్రపంచంలో అల్లుళ్ళెవరూ తప్పు చేయడం లేదా? పెళ్ళాన్ని కాల్చుకు తినడం లేదా? రాత్రి రంపాన పెట్టడం లేదా? మన పార్టుగాడు ఒక్కడే తప్పు చేశాడా? పంచాయతీ పెట్టి 10 మందితో నయానో భయానో చెప్పించి అల్లుడికి బుద్ధి చెప్పొచ్చు కదా. నా కూతుర్ని రాణిలా చూసుకుంటాను, మహారాణిలా చూసుకుంటానని పెనం మీద ఎగిరిపడే పేలంలా ఎగిరెగిరి దాన్ని తీసుకుపోయాడుగా. పాపం పార్టుగాడు ఇంట్లో ఉంటే సింహం తిరుగుతున్నట్టుండేది. వాళ్ళ మూలంగా అమ్మతి చెడి ఇల్లే వదిలిపెట్టి పోవాల్సి వచ్చింది. వాడికి ఇంటికి రానే రాడు. రామీనాక్షి, మనం లోపలికి వెళ్దాం.